రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న దేవుడు తండ్రి, మారని మార్పు చెందని దేవుడో ప్రవ్వా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడైన మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా, మమ్మను ఆదరించారు, ఓదార్పు దయచేస్తూ వచ్చారు. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఉద్యోగాలు రాక ఎంతో మంది బాధపడుచున్నారు దేవా, అట్టి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు సరైన జాబు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, అక్కరలు కొరతలు తీర్చలేక ఎన్నో నష్టాల పాలవుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు తిని తినక నిద్రించక ఎన్నో రకాల కోచింగులు తీసుకుంటూ కష్టపడి ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయడానికి వెళ్దామనుకునే లోపే ఆ పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్న స్థితిలో ఉంటున్నారు. ఎంతో నష్టపోతున్నారు, ఎంతో కష్టంతో బ్రతుకుతున్నారు తండ్రి. అయ్యా, నోటిఫికేషన్స్ కోసం చూసి చూసి నీరసించిపోతున్నారు దేవా, అలసిపోతున్నారు తండ్రి. అయ్యా, ఉద్యోగం లేదా, నీకింకా జాబు రాలేదా అని అనేకుల నుండి కలిగే నోటి మాటలను బట్టి బిడ్డలు ఎంతో బాధించబడే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాల్ని దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. ఆ యొక్క పరీక్షలో బిడ్డలు క్వాలిఫై అయ్యేలాగున, మంచి స్కోర్ సాధించేలాగున, చక్కటి ఉద్యోగం పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు ఈ సరైన ఉద్యోగంలో క్వాలిఫై అవుతామో అవ్వమో, ఈ సరైన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో, పరీక్షల్లో క్వాలిఫై అవుతామా, ఈ సరైన ఉద్యోగం వస్తుందా అని రకరకాలుగా బాధపడుచుండగా, ఆందోళన మధ్య జీవిస్తుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఎంతో కష్టపడి చదివించారు దేవా. బిడ్డలు ఉద్యోగాలు రాక బాధపడుతుంటే వారి బాధలను చూడలేని స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి తల్లిదండ్రుల ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి దేవా. అయ్యా, కృప చూపించండి. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు భారంతో, కన్నీటితో, దుఃఖంతో, ఉపవాసంతో ప్రార్థిస్తుండగా, మిమ్మల్ని బ్రతిమిలాడుచుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఫలితములను వారు పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అయ్యా, ఎందరికైతే బిడ్డలకు జ్ఞానము, తెలివి కొదువుగా ఉంటుందని బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల పనులలో బలహీనులుగా, శక్తిహీనులుగా ఉంటున్న బిడ్డలను మీరు బలపరచండి దేవా. అయ్యా, ఆర్థికంగా బలపరచండి దేవా, ఉద్యోగంలో బలపరచండి దేవా, వ్యాపారంలో
బలపరచండి అయ్యా. విశ్వాసంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే బిడ్డలకు కావలసిన శక్తిని దయచేయండి, మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక పరిస్థితుల నుండి, డిప్రెషన్స్ నుంచి నీ బిడ్డలందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. కావలసిన ఉద్యోగం లేక, వ్యాపారాలు సాగక, చేతి కష్టం ఫలించక, అనుకున్న ఫలితాలు నెరవేరక, పనులు బాగా సాగక, చెయ్యడానికి పనులు దొరకక దేవా ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు, అప్పుల భారాన పడిపోతున్నారు. అనేకులకు అప్పిచ్చి మోసపోయి కన్నీరు కారుస్తున్నారు దేవా. ఇండ్లు కట్టి అప్పులలో పడ్డారు, వ్యాపారాలలో నష్టపోయి అప్పులలో ఉన్నారు, ఉద్యోగాన్ని కోల్పోయి అనారోగ్య పాలయ్యి బిడ్డల పెళ్లిళ్ళు చేసి వారి చదువులకు పెట్టి, ఫారెన్లో జాబుల కొరకు పెట్టి దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు రోధిస్తుండగా మీరే వారిని బలపరచండి దేవా. ఆర్థికంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అనేకులకు అప్పిచ్చెదరు గాని అప్పు చెయ్యరు అన్న వాగ్దానం మా అందరి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. పేదరికంలో ఉన్న మమ్ములను సంపన్నులుగా, ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా చేయుటకు మా నిమిత్తం శ్రీమంతుడవు, ఐశ్వర్యవంతుడై ఉన్న మీరు నిరుపేదగా, ఏమీ లేని వానిగా, దరిద్రునిగా మారినారు దేవా. మాపై మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈనాడు మా బుద్ధిహీనతను బట్టి అప్పుల పాలవుతున్నాము, వాటిని తీర్చలేకపోతున్నాము దేవా. మమ్మను క్షమించండి, మాకు సహాయం చెయ్యండి, కనికరించండి దేవా. అయ్యా మా బాధ, మా దుఃఖం, మా ప్రతి పరిస్థితి మీకు తెలుసు దేవా. మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకోండి. లేమిడి నుండి, దారిద్రత నుండి, పేదరికం నుండి మమ్మను సంపూర్ణంగా విడిపించండి. మాకు కలిగినటువంటి కొంచెంలో దశమ భాగం మీకిచ్చి మీ యొద్ద నుండి అధికంగా పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మా కుటుంబాలలో, మా జీవితాలలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి నాయన. మాకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు రకరకాల భయాలను బట్టి బాధించబడుతున్నారు దేవా. ఏదో తెలియని భయం వారిని వేధిస్తుందని, కొందరు వారి భవిష్యత్తు గురించి, కుటుంబాల గురించి, పిల్లల గురించి, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి, ముందు ముందు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ ఆపద వస్తుందో, ఎలాంటి శ్రమ ఎదురవుతుందో, శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని భయాల మధ్య జీవించే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల భయాందోళనలో బ్రతుకుతూ కృంగిపోయి నిరుత్సాహంలో జీవిస్తున్న వారిని, పడిపోయిన వారిగా ఉంటున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి భయంకర పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు భయాన్ని కలిగించే దుష్ట శక్తులను మీరు గద్దించండి దేవా. మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా. యేసు అధికారం గల నామంలో, శక్తి గల నామంలో ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నిటినీ కూడా గద్దించి పారదోలమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీరు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు గని ధైర్యం గల నామమునిచ్చారు దేవా. మాలో ఉండే పిరికితనాన్ని మీరు దూరపరచండి. మరణ భయాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. నీ బిడ్డలలో ఉండే చింతలన్నింటినీ తీసివేయండి దేవా. రేపటిని గూర్చిన చింత, రేపేం తినాలి, రేపేం తాగాలి, రేపేం ధరించాలి, రేపటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి అనే చింతలను మీరన్నిటిని దూరపరచండి. పిల్లలను గూర్చిన చింత, వారి భవిష్యత్తు గూర్చిన చింత, ఇలా రకరకాలుగా చింతలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసు చెంతకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రతి భారాలన్నిటి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ సమయాన ప్రతి బిడ్డ కూడా వారి భారాన్ని మీపై వేసి నిబ్బర హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు కలిగినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా భక్తిని బట్టి, మా విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన బహు వినయంతో, తగ్గింపుతో, దీనులంగా మీ పాదల వద్దకు చేరియున్నాము దేవా. అయ్యా బిడ్డల కన్నీటితో వేడుకుంటున్నారు దేవా. నమ్మకం కలిగి ప్రార్థిస్తున్నారు తండ్రి. మేలు చేసే దేవుడవయ్యా, సంతోషమిచ్చే దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డలకు గొప్ప సంతోషం ఇవ్వండి దేవా. ప్రతి రకమైన బంధకాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే
పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపాయాలు ఆటంకాలలో చిక్కుకొని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. నీకు అపాయమేమీ రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఆ వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు నిందలను బట్టి, అవమానాలను బట్టి, ద్వేషాలు, వ్యతిరేకతలను బట్టి హృదయం గాయపడిన స్థితిలో ఉంటున్నారు. ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి దేవా. వారి గాయాలను మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భఫలం లేక బాధపడుతున్న వారిని కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈనాడు బిడ్డలలో శారీరక లోపాలు ఉంటే మీరే దానిని తీసివేయండి దేవా. గర్భాశయ రోగాలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, వారి శాపాలు పాపాలను బట్టి నాయన గర్భం రాని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి లోపాన్ని, శారీరక బాధలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. మూయబడిన గర్భాలను యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు చక్కని కుమారులను, కుమార్తెలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి. లోకం నుండి, పాపం నుండి, చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి బిడ్డల్ని విడిపించండి. యవ్వన కాలంలో యవ్వనేచ్ఛల నుండి పారిపోయి వారిని వారు పవిత్రపరచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. శోధనల నుండి, అపవాది నుండి పారిపోయే హృదయం ఇవ్వండి దేవా. వారిని ప్రేరేపించే చెడునంతటిని విడిచిపెట్టే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పవిత్ర హృదయం కలిగి దేవునికి ప్రార్థించే మనసును, దేవుని సన్నిధిని కలిగి ఉండే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. మీ కాడిని మోసే బిడ్డలుగా, తల్లిని తండ్రిని ప్రేమించి సన్మానించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వారిని మీ సన్మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి అస్వస్థతను, నొప్పిని, గాయాన్ని, జబ్బును నజరేయుడైన యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా. నీ బిడ్డలను బాధిస్తూ కన్నీటికి గురి చేసే ప్రతి జబ్బును మీరు ముట్టండి, బాగు చెయ్యండి దేవా. అయ్యా, నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడవు తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే తండ్రివి దేవా. దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి దేవా. అపవాదిని, చీకటి శక్తులను, అనారోగ్యం, బలహీనతలను యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే వేదన, నొప్పి, బాధ, గాయాన్ని మీరు సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపమును జయించలేకపోతున్న వారిని, చెడును విడిచిపెట్టలేకపోతున్న బిడ్డలను, చెడు తలపుల నుండి, చెడ్డ ఆలోచనల నుండి విడుదల పొందుకోలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కనికరించండి దేవా. ప్రతి పాపాన్ని, చెడును జయించగలిగే ప్రార్థన శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రహస్య పాపాలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి పాప స్థితినంతా ఒప్పుకొని విడిచిపెట్టే మీ యొద్ద క్షమాపణ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, రక్షించండి. ఈ సమయాన ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో మీరే క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దైవా, ఈ సమయాన ఒంటరితనంతో బాధపడుచున్న వారిని మీరు కనికరించండి దేవా. తోడును కోల్పోయి దుఃఖంలో, అశాంతిలో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మానసిక ఒత్తిడిలో, డిప్రెషన్కి లోనయ్యి కృంగిపోయిన వారిగా ఉంటుండగా అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. ఈనాడు ప్రవ్వా, బాధలను భరించలేక, తట్టుకోలేక బిడ్డలు ఎంతో కృంగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ప్రతి సమస్యను జయించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో
మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలలో ఉండే భయాల్ని తొలగించండి దేవా. ఏ ఆపద వస్తుందో, ఏ ప్రమాదం జరుగుద్దో, ఏ శత్రువులు వస్తారో, ఎలాంటి అనారోగ్యం ఎదురవుతుందో అని రకరకాల భయాలను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో వారికి జరిగిన అపజయాలను, నిందలను, అవమానాలను తలుచుకుంటూ బాధపడుతున్నారో అట్టి వారిని మీరు ఓదార్చండి. మీరే వారికి సహాయం చెయ్యండి, తోడయ్యుండి నడిపించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని, నీ బిడ్డలైన వారందరినీ సజీవులుగా కాచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.